శౌనకాది మహర్షుల యొక్క కోరిక మేరకు సూతుడు భగవంతుని యొక్క కథలు చెప్పడం ప్రారంభించాడు. ప్రారంభించేటువంటి సమయంలో ముందుగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత నరునికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత భారతి సరస్వతీదేవికి నమస్కరించి వ్యాసుని దివ్య పదములకు నమస్కరించి, నాయన మీరు కోరినట్లుగా హరి యొక్క కథలు చెబుతాను అని చెప్పేసి సూతుడు ప్రారంభిస్తూ ఒక మాట కూడా చెప్పారు. హరి యొక్క కథలు అనేకంగా ఉన్నాయి. అయితే నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమము భాగవతమను నిగమమును పఠింప ముక్తి నివసనము బుధా. నాయన మహానుభావులారా, ఎన్ని కథలు చెప్పినప్పటికీ కూడా, భగవంతుని యొక్క కథలు ఎన్ని విన్నప్పటికీ కూడా సులభంగా మోక్షాన్ని సంపాదించేటువంటి కథ ఏదైనా ఉందా అంటే కేవలం అది ఒక్క భాగవతం మాత్రమే అని చెప్పేసి సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతూ భాగవతం యొక్క గొప్పతనాన్ని కూడా అక్కడ ఆయన చెప్తున్నారు. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయు భాగవతాక్ష కల్పతరూర్విన్ సద్విజశ్రేయమయీ. సమస్తమైనటువంటి ఈ యొక్క లోకములకే అధినాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి స్వస్వరూపమే శ్రీమద్భాగవతం. అది దాని యొక్క స్కందము అంటే దాని యొక్క కాండం ఎలా ఉంటుంది అంటే చాలా లాలిత్యంగా ఉంటుంది. వేర్లు వచ్చేసి కృష్ణ పరమాత్ముడు అని చెప్పాడు, అంటే మూలము కృష్ణుడు ఆ యొక్క భాగవతానికి. సుకాలాపాభిరామంబు అద్భుతమైనటువంటి ఈ భాగవతాన్ని సుకుడు అనేటువంటి చిలుక చేత పలికింపచేశాడు. సుకాలాపాభిరామంబు అంతేకాదు మంజులతా శోభితమున్ చక్కగా సువర్ణమైనటువంటి చాలా దివ్యమైనటువంటి శోభలు కలిగి సమస్త ప్రపంచానంతా కూడా వెలిగింపచేసేటువంటి దివ్యమైనటువంటి కథ ఈ యొక్క భాగవతము అని చెప్పేసి చెప్పారు. అంతేకాదు విమల వ్యాసాల వాలంబునై వెలయు, ఇంకా విశేషమైనటువంటి చల్లగా కాంతులు వెదజల్లేటువంటి చంద్రుడు ఏ విధంగా రాకాచంద్రుడు ఎలా పున్నమి రోజు ఉంటాడో ఆ విధమైనటువంటి కాంతిని వెదజల్లేటువంటి భాగవతము ఈ యొక్క ముల్లోకాల్లో కూడా సుప్రసిద్ధమైనటువంటి భాగవతము, సుప్రసిద్ధమైనటువంటి పురాణము. అలాంటి భాగవతము అనేటువంటి ఒక ఆఖ్యానాన్ని మీకు చెప్తున్నానని చెప్పేసి సూతుడు శౌనకాది మహర్షులతో చెప్తూ, ఎన్ని పురాణాలు ఎన్ని వేదాలు ఎన్ని శృతులు ఎన్ని పఠించినా లాభం లేదయ్యా, ఒక్క భాగవతాన్ని చదువు ఖచ్చితంగా మనము అనుగ్రహించబడతామని చెప్పేసి భాగవతాన్ని ప్రారంభించారు. హరి ఓం తత్సతు.